Hey viewers, welcome back to Shrivik Official. మనం ఈరోజు మన సి లాంగ్వేజ్ సిరీస్లో 21st ఎపిసోడ్లో ఉన్నాం. సో ఈ 21st ఎపిసోడ్లో మనం స్ట్రక్చర్స్ అంటే ఏంటో తెలుసుకోబోతున్నాం. కంప్లీట్గా అసలు స్ట్రక్చర్స్ అంటే ఏంటి, అవి మనకి ఎలా యూజ్ అవుతాయి అండ్ వాటిని వాడి మనం కోడ్ ఎలా రాస్తాం అనేది కంప్లీట్గా ఐడియా తెచ్చుకోబోతున్నాం. మనం లాస్ట్ ఎపిసోడ్ అంటే 20th ఎపిసోడ్లో చూసుకుంటే ఫంక్షన్స్ అంటే ఏంటో క్లియర్గా అర్థం చేసుకున్నాం. మీరు ఒకవేళ మన ఛానల్కి కొత్తగా వచ్చుంటే మీరు చాలా స్టఫ్ మిస్ అవుతున్నారు. సో నేను ఇక్కడ కార్డ్స్లో ఒక ప్లేలిస్ట్ ఇస్తున్నా. అందులో ఫస్ట్ ఎపిసోడ్ నుంచి ఈ 21st ఎపిసోడ్ వరకు సి లాంగ్వేజ్కి సంబంధించి అన్నీ ఉంటాయి. మీరు వెళ్ళి చెక్ చేయొచ్చు. ఫస్ట్ నుంచి వస్తేనే మనకు అర్థమవుతుంది. సో మీరు వెళ్ళి ఆ ప్లేలిస్ట్ ఒకసారి చెక్ చేస్తే మీకు అన్ని ఎపిసోడ్స్ అవైలబుల్గా ఉంటాయి. ఓకేనా? సో మనం ఈరోజు స్ట్రక్చర్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. వితౌట్ గెటింగ్ లేట్, లెట్స్ గెట్ స్టార్టెడ్. మనోడేంటి లెట్స్ గెట్ స్టార్టెడ్ పెయింట్లోకి పట్టుకొచ్చిరని చూస్తున్నారా? సో ఇక్కడ నుంచి మన అండర్స్టాండింగ్ అనేది స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ థింగ్ మనం స్ట్రక్చర్ యొక్క డెఫినేషన్ చూద్దాం. ఓకేనా? ఫస్ట్ థింగ్ మనం స్ట్రక్చర్ యొక్క డెఫినేషన్ చూద్దాం. ఓకే, స్ట్రక్చర్ STRUCTURE. ఓకే, సో ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ వేరియబుల్స్. A structure is a collection of variables of different data types which are considered as a single unit. Okay, so a structure is a collection of variables of different data types which are considered as a single unit. Basically, structures are used to create user defined data types. So ఇది basically structure యొక్క definition. Structure is a collection of variables of different data types which are considered as a single unit. Basically structures are used to create user defined data types. ఓకేనా? సో ఈ ఇంగ్లీష్ డెఫినేషన్ కొంచెం కన్ఫ్యూజింగ్ ఉన్నా సరే ఇప్పుడు నేను క్లారిటీ ఇస్తా. బేసికల్లీ మనం గమనిస్తే, సో ఇప్పుడు ఒక ఇంటీజర్ స్టోర్ చేయడం కోసం అంటే ఒక 1 2 3 ఇలాంటి ఇంటీజర్ స్టోర్ చేయాలని ఉందనుకోండి, మనకి ఏమేమి డేటా టైప్స్ ఉన్నాయి? బేసికల్లీ ఇంటీజర్ స్టోర్ చేయడం కోసం ఫర్ ఇంటీజర్స్. ఓకే, బేసికల్లీ మనకి ఇంట్ డేటా టైప్ ఉంది. ఓకే, ఇంట్ డేటా టైప్ ఉంది. ఓకే, సో లేదంటే క్యారెక్టర్ స్టోర్ చేద్దాం అనుకుంటున్నాం అనుకోండి, బేసికల్లీ క్యారెక్టర్స్ లైక్ ABCD. దానికోసం మనకి ఫర్ క్యారెక్టర్స్ మనకు తెలిసినంత వరకు క్యార్ డేటా టైప్ అవైలబుల్గా ఉంది. ఓకే, అండ్ నెక్స్ట్ మనకి ఏవైనా డెసిమల్ వాల్యూ స్టోర్ చేయాలని ఉంది, 1.2 2.3 అలాంటివి ఫర్ డెసిమల్ వాల్యూస్. మనకి ఇప్పుడు ఫ్లోట్ డేటా టైప్ కూడా అవైలబుల్గా ఉంది. ఓకే, సూపర్. సో ఇప్పుడు ఇంటిజర్ కోసం ఇంట్ ఎలా అయితే ఉందో, క్యారెక్టర్ కోసం క్యార్, డెసిమల్ వాల్యూస్ కోసం ఫ్లోట్, ఇవి ఎలా అయితే ఉన్నాయో ఇప్పుడు నా పర్పస్ ఏంటి అంటే ఒక స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ నాకు స్టోర్ చేయాలని ఉంది. సో ఇప్పుడు ఒక ఇంటిజర్ కాదు, ఒక క్యారెక్టర్ కాదు, ఒక ఫ్లోట్ కాదు, ఇవేమీ కాకుండా నాకు ఒక స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేయాలని ఉంది. అర్థమైంది కదా? ఇంటిజర్ కాదు, క్యారెక్టర్ కాదు, ఫ్లోట్ కాదు, నాకు జస్ట్ సింపుల్గా ఒక స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేయాలని ఉంది. బేసికల్లీ స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ అంటే ఏముంటాయి? ఓకే, సో స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫోలో నాకు రోల్ నెంబర్, కామా స్టూడెంట్ నేమ్, కామా స్టూడెంట్ ఫీ. సో ఇవి నాకు స్టోర్ చేయాలని ఉంది. సో ఇక్కడ మీరు గమనిస్తే నేను ఇక్కడ ఇంటిజర్ కోసమో, క్యారెక్టర్ కోసమో, లేదంటే ఫ్లోట్ కోసమో కాదు, నాకు ఇప్పుడు కావాల్సింది ఒక స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకునే డేటా టైప్ కావాలి. ఓకేనా? సో ఆ స్టూడెంట్ ఇన్ఫర్మేషన్లో నేను రోల్ నెంబరు, స్టూడెంట్ యొక్క నేము, స్టూడెంట్ యొక్క ఫీ, సో ఈ డీటెయిల్స్ అన్ని ఒక స్టూడెంట్ ఇన్ఫర్మేషన్గా స్టోర్ చేసుకునే డేటా టైప్ కావాలి నాకు ఇప్పుడు. సో బేసికల్లీ ఇంటిజర్ స్టోర్ చేయడం కోసం ఈ ఇంటి డేటా టైప్ ప్రొవైడ్ చేసారు, క్యారెక్టర్ స్టోర్ చేయడం కోసం క్యార్ డేటా టైప్ ప్రొవైడ్ చేశారు. కాకపోతే ఇలా మనకు నచ్చినట్టు మనకు కావాల్సిన విధంగా ఒక స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేయడం కోసం ఎటువంటి డేటా టైప్ మనకి ఇవ్వలేదు. సో దానికోసం ఈ స్ట్రక్చర్స్ అనే కాన్సెప్ట్ని వాడుకొని మనమే ఒక యూజర్ డిఫైన్డ్ డేటా టైప్ డిఫైన్ చేయాలి. చూడండి ఇక్కడ బేసికల్లీ స్ట్రక్చర్స్ ఆర్ యూజ్డ్ టు క్రియేట్ యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్. సో మనం ఒక డేటా టైప్ని డిఫైన్ చేస్తాం. ఆ డేటా టైప్ ఎలా డిఫైన్ చేస్తామంటే ఆ డేటా టైప్కి ఇంటికి ఎలా అయితే ఇంటిజర్స్ని స్టోర్ చేసుకునే కెపాసిటీ ఉందో, మనం క్రియేట్ చేసే ఒక యూజర్ డిఫైన్ డేటా టైప్కి స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేసుకునే కెపాసిటీ ఉంటుంది. సో అలా మనం ఒక యూజర్ డిఫైన్ డేటా టైప్స్ అనేది క్రియేట్ చేయొచ్చు ఈ స్ట్రక్చర్స్ని వాడుకొని. ఓకేనా? సో ఇప్పుడు ఫర్దర్గా ఒక స్ట్రక్చర్ ఎలా రాస్తాం అనేది చూద్దాం. ఓకే, సో బేసికల్లీ అండ్ ఇంకో విషయం చెప్పడం మర్చిపోయినా, సో ఈ ఇంట్, క్యార్, ఫ్లోట్ ఇవి ఏవైతే ఉన్నాయో మనకి ఇక్కడ మనం చూసుకుంటే ఈ ఇంట్ నుంచి మొదలు పెడితే
ఈ char వరకు ఎన్నైతే మనకు అవైలబుల్గా ఉన్నాయో వీటన్నిటిని మనం ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటాం. ఓకే, సో వీటన్నిటిని మనం ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటాం. ఎందుకు అంటే ఇవి మనకు ఆల్రెడీ సిఏ ప్రొవైడ్ చేస్తుంది, మనం ఎటువంటి కష్టం పడలేదు, వీటిని మనం ఏమి డిఫైన్ చేయలేదు. సో ఇవి ఆల్రెడీ మనకు అవైలబుల్గా ఉన్నాయి, వీటిని మనం ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటాం. ఓకేనా, సో ఇప్పుడు మనం స్ట్రక్చర్స్ని వాడుకొని ఏవైతే డేటా టైప్స్ క్రియేట్ చేస్తామో వాటిని మనం యూజర్ డిఫైన్ డేటా టైప్స్ అంటాం. ఓకే, సో యూజర్ డిఫైన్ డేటా టైప్స్ ఏమో మనం క్రియేట్ చేసేటివి, ఆల్రెడీ అవైలబుల్గా ఉన్న ఇంట్ క్యార్ ఫ్లోట్ ఏమో ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటాం. సో ఇప్పుడు బేసికల్లీ ఒక స్ట్రక్చర్ని వాడుకొని డేటా టైప్ ఎలా క్రియేట్ చేస్తామనేది చూద్దాం. స్ట్రక్ట్ అనేది స్ట్రక్చర్కి కీవర్డ్, అండ్ స్టూడెంట్ అనేది స్ట్రక్చర్ యొక్క నేమ్. మీరు ఏదైనా నేమ్ ఇవ్వచ్చు. సో స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ అనుకుందాం కదా, సో మీరు ఏది నేమ్ అయినా ఇవ్వచ్చు. లైక్ హెలో అనేది కూడా ఒక స్ట్రక్చర్, ఇక్కడ పెడితే మీరు స్ట్రక్చర్కి హెలో అని నేమ్ వచ్చేస్తుంది. సో మీరు ఏ నేమ్ అయినా ఇవ్వచ్చు. ఓకే, సో నేను స్టూడెంట్ అని ఇస్తున్నా ప్రస్తుతానికి, అండ్ బ్రాకెట్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ సెమీకాలం. ఓకే, సో సెమీకాలం కూడా మ్యాండేటరీ, అండ్ ఈ ఫ్లవర్ బ్రాకెట్ ఓపెన్ ఫ్లవర్ బ్రాకెట్ క్లోజ్ కూడా మ్యాండేటరీ. సో దీని మధ్యలో మనం మన యూజర్ డిఫైన్ డేటా టైప్ని డిఫైన్ చేయొచ్చు. ఓకేనా, సో బేసికల్లీ ఇక్కడ ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే మనం ఏమనుకున్నాం, ఒక రోల్ నెంబర్ స్టోర్ చేద్దాం అనుకున్నాం. బేసికల్లీ రోల్ నెంబర్ అంటే ఏంటి, ఒక ఇంటీజర్. సో ఇంటీజర్లో మనం ఒక రోల్ నెంబర్ని స్టోర్ చేద్దాం అనుకున్నాం. నెక్స్ట్ మనం గమనిస్తే స్టూడెంట్ నేమ్ కూడా స్టోర్ చేద్దాం అనుకున్నాం. బేసికల్లీ స్టూడెంట్ నేమ్ ఎలా ఉంటుంది, శ్రీకర్, విక్రమ్, శ్రీవిక్ అఫీషియల్, ఇలా స్ట్రింగ్స్ ఉంటాయి. అవునా కదా, ఒక నేమ్ అంటేనే స్ట్రింగ్ అని అర్థం. దానికోసం మనం క్యారెక్టర్ అరే తీసుకుందాం. సో దానికోసం క్యార్ స్టూడెంట్ నేమ్ అరే ఆఫ్ ఒక 50 తీసుకుందాం. ఓకేనా, సో ఒక 50 క్యారెక్టర్ అరే డిఫైన్ చేసిన. అండ్ దాని తర్వాత ఏమనుకున్నాం మనం, ఫీ అనుకున్నాం కదా, స్టూడెంట్ యొక్క ఫీ. సో స్టూడెంట్ యొక్క ఫీ అంటే ఏంటి, బేసికల్లీ ఎప్పుడైనా సరే ఫీ అనేది డెసిమల్ వాల్యూస్లో ఉంటుంది. అవునా కదా, 1000.00, 10,000.50 అలా సంథింగ్ ఏదో ఉంటుంది కదా. సో దానికోసం ఫ్లోట్ స్టూడెంట్ ఫీ. సో ఇలా మనం ఒక స్ట్రక్చర్ని డిఫైన్ చేయొచ్చు. ఓకేనా, సో ఇక్కడ మనం గమనిస్తే ఈ స్ట్రక్ట్ అనేది ఏదైతే ఉందో ఇది మనకి కీవర్డ్. ఓకే, సో దిస్ ఇస్ కీవర్డ్. బేసికలీ ఇది కీవర్డ్ ఫర్ స్ట్రక్చర్. డన్. సో ఇప్పుడు ఈ స్ట్రక్ట్ అనేది కీవర్డ్, అండ్ నెక్స్ట్ స్టూడెంట్ అని ఏదైతే మనం రాసామో ఇక్కడ ఈ స్టూడెంట్ అని రాసాం కదా, ఇది బేసికలీ మనకి స్ట్రక్చర్ యొక్క నేమ్, స్ట్రక్చర్ నేమ్. ఓకే, సో ఇది ఈ స్ట్రక్ట్ అనేది స్ట్రక్చర్ యొక్క కీవర్డ్, అండ్ స్టూడెంట్ అనేది స్ట్రక్చర్ యొక్క నేమ్, అండ్ ఈ ఫ్లవర్ బ్రాకెట్ ఓపెన్ క్లోజ్ ఏవైతే ఉన్నాయో ఇదే స్ట్రక్చర్ యొక్క బాడీ. సో ఇందులో నేనేం చేసిన, రోల్ నెంబర్ స్టోర్ చేయడం కోసం ఇంట్ డేటా టైప్ వాడాను, ఇంట్ రోల్ నెంబర్ అని, అండ్ స్టూడెంట్ నేమ్ స్టోర్ చేయడం కోసం క్యార్ స్టూడెంట్ నేమ్ అని ఒక అరే తీసుకున్నా 50 సైజ్, అండ్ దాని తర్వాత ఫీజ్ కోసం ఫ్లోట్ టైప్ స్టూడెంట్ ఫీ అని ఒకటి తీసుకున్నా. సో ఇక్కడ మీరు గమనిస్తే ఈ స్ట్రక్చర్ మనం ఏదైతే డిఫైన్ చేసామో దీనికి మనం అనుకున్న విధంగా స్టూడెంట్ డేటాని స్టోర్ చేసుకునే కెపాసిటీ ఉంది. ఇప్పుడు స్టూడెంట్ రోల్ నెంబర్ స్టోర్ చేయొచ్చు, అలానే స్టూడెంట్ నేమ్, అలానే స్టూడెంట్ ఫీ. ఒక స్ట్రక్చర్, ఒక స్టూడెంట్ అనే స్ట్రక్చర్లో మనం స్టూడెంట్ రోల్ నెంబరు, స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ ఫీ ఈ 3 స్టోర్ చేయొచ్చు. సో ఇది ఒక యూజర్ డిఫైన్ డేటా టైప్ క్రియేట్ చేసే ఒక ప్రాసెస్ స్ట్రక్చర్స్ని వాడుకొని. సో ఇప్పుడు ఈ స్ట్రక్చర్ డిఫైన్ చేసినా బాగానే ఉంది. మరి మనం మామూలుగా మాట్లాడుకున్నప్పుడు బేసిక్స్ అప్పుడు ఒక ఇంట్ డేటా టైప్ గురించి ఎప్పుడైతే మాట్లాడామో ఇంట్ డేటా టైప్ ఇంటీజర్స్ కోసం అనుకున్నాం కదా. సో బేసికల్లీ ఎప్పుడైనా సరే మనం ఇంట్ డేటా టైప్ గురించి డిస్కస్ చేసేటప్పుడు అరేస్ విషయంలో కానీ ఎప్పుడైనా పాయింటర్స్ అప్పుడు కూడా, సో బేసికల్లీ ఇంట్ డేటా టైప్ మనకి ఎన్ని బైట్స్ ఆఫ్ మెమరీ అలొకేట్ చేస్తుంది అనుకున్నాం. బేసికల్లీ మనకి ర్యామ్లో ఇంట్ అనే డేటా టైప్ ఎన్ని బైట్స్ ఆఫ్ మెమరీ అలొకేట్ చేస్తుంది అని డిస్కస్ చేసినాం మనం. ఆబ్వియస్లీ బేసికల్లీ మనం 2 బైట్స్ అని తీసుకుంటాం. అలానే క్యార్ డేటా టైప్ ఏమో క్యారెక్టర్ స్టోర్ చేయడం కోసం, ఒక క్యార్ డేటా టైప్ ఒక క్యారెక్టర్ని స్టోర్ చేయడం కోసం 1 బైట్ ఆఫ్ మెమరీ అలొకేట్ చేస్తుంది అనుకున్నాం ర్యామ్లో. మరి ఇప్పుడు మనం యూజర్ డిఫైన్ డేటా టైప్ ఏదైతే స్టూడెంట్ స్ట్రక్చర్ ఉందో ఇది ఒక స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేయడం కోసం ఎంత మెమరీ అలొకేట్ చేస్తుండొచ్చు ర్యామ్లో అంటే, సో ఇక్కడ బేసికల్లీ the size of memory allocated by a structure is equal to the sum of size of memory allocated by data members. Okay, so ఇక్కడ MEMBRs డన్. సో ఇక్కడ దీని మీనింగ్ ఏంటి అంటే ఇక్కడ మనకి డేటా మెంబర్స్ అంటే
ఇక్కడ మనం ఎన్నైతే డిఫైన్ చేసినామో ఈ స్ట్రక్చర్లో రోల్ నెంబర్ కావచ్చు, స్టూడెంట్ నేమ్ కావచ్చు, స్టూడెంట్ ఫీ కావచ్చు, ఇక్కడ ఇంట్ ఉంది, క్యార్ ఉంది, ఫ్లోట్ ఉంది. సో ఇవి డేటా మెంబర్స్ అంటే. సో ఈ డేటా మెంబర్స్ యొక్క సైజ్ని కలిపితే ఇప్పుడు ఇంట్ ఎంత ఆక్యుపై చేస్తుంది మనకి, బేసికల్లీ ఇంట్ ఎంత అలొకేట్ చేస్తుంది 2 bytes. అలానే ఇక్కడ క్యార్ ఎంత అలొకేట్ చేస్తుంది మనకి, ఇక్కడ క్యార్ బేసికల్లీ 1 byte ఆఫ్ మెమరీ అలొకేట్ చేయాలి. సో ఒక 50 సైజ్ అరే తీసుకున్నాం కాబట్టి 50 bytes ఆఫ్ మెమరీ అలొకేట్ చేస్తుంది. అలానే ఫ్లోట్ చూసుకుంటే 4 bytes ఆఫ్ మెమరీ అలొకేట్ చేస్తుంది. సో టోటల్ ఎంత అయింది మనకి మనం గమనిస్తే, సో ఇంట్కి సో ఇంట్కి అండ్ అలానే క్యార్కి అండ్ అలానే ఫ్లోట్కి, సో ఈ మూడింటికి కలిపితే మనకి ఎంత వస్తుంది బేసికల్లీ, ఫస్ట్ దానికేమో 2 bytes అండ్ సెకండ్ దానికేమో 50 bytes అండ్ థర్డ్ దానికేమో 4 bytes. సో ఈ మూడింటిని కలిపితే 2 + 50 + 4 = 56. ఓకేనా. సో ఈ మొత్తం స్ట్రక్చర్ అలొకేట్ చేసే మెమరీ ఎంత ర్యామ్లో అంటే 56 bytes. సో ఈ 56 bytes మెమరీని మనకి ర్యామ్లో అలొకేట్ చేస్తుంది ఈ యొక్క స్ట్రక్చర్ వల్ల. ఓకేనా. సో ఈ స్ట్రక్చర్ మన స్టూడెంట్ అనే స్ట్రక్చర్ ఆక్యుపై చేసేది ర్యామ్లో 56 bytes. అర్థమైంది కదా. సో ఈ విషయం కూడా క్లారిటీ వచ్చేసింది. సో వితౌట్ గెటింగ్ లేట్ మనం టర్బో C++ ఓపెన్ చేద్దాం అండ్ అందులోకి వెళ్ళి మనం మన స్ట్రక్చర్స్ ఎలా అయితే యూజర్ డిఫైన్ డేటా టైప్స్ డిఫైన్ చేస్తున్నామో అలానే డిఫైన్ చేసి మనం ఒక స్టూడెంట్ యొక్క డేటాని స్టోర్ చేయడం కోసం ట్రై చేద్దాం. ఓకేనా. సో మనమైతే మన టర్బో C++కి వచ్చేసినాం. ఇప్పుడు బేసికల్లీ మనం అనుకున్న విధంగా స్ట్రక్చర్ డిఫైన్ చేయడానికి ట్రై చేద్దాం. స్ట్రక్ట్ స్టూడెంట్ అండ్ దెన్ సో సెమికోలన్ మ్యాండేటరీ. సో ఓకే అండ్ ఇంట్ SNO క్యార్. సో ఓకే SNO కాదు కానీ రోల్ నెంబర్ అనుకుందాం కదా, అదే మెయింటైన్ చేద్దాం. రోల్ నెంబర్ క్యార్ స్టూడెంట్ నేమ్ ఆఫ్ 50 అండ్ నెక్స్ట్ వచ్చి ఫ్లోట్ ఫీ. డన్. సో మన స్టూడెంట్ స్ట్రక్చర్ అనేది ఓకే డిఫైన్ చేసేసినాం. సో ఇప్పుడు మనం అనుకున్న విధంగా ఈ స్ట్రక్చర్ యొక్క సైజ్ ఎంత 56 bytes. సో మరి ఇలా ఎప్పుడైతే ఒక స్ట్రక్చర్ని మనం డిఫైన్ చేస్తామో, సో ఇది స్ట్రక్చర్ యొక్క డెఫినేషన్. సో ఎప్పుడైతే స్ట్రక్చర్ని డిఫైన్ చేస్తామో అప్పుడు ఎటువంటి మెమరీ అలొకేషన్ అనేది జరగదు. ఓకేనా. సో నోట్ పాయింట్ ఏంటి అంటే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది. ఓకే. సో ఇక్కడ when we define a structure, no memory will get allocated. ఓకే. సో నో మెమరీ విల్ గెట్ అలొకేటెడ్. ర్యామ్లో ఎటువంటి మెమరీ అలొకేషన్ అనేది జరగదు. సో మనం మాట్లాడుకున్న 56 bytes ఏదైతే ఉందో ఇలా స్ట్రక్చర్ డిఫైన్ చేయగానే ఎటువంటి మెమరీ అలొకేషన్ అనేది జరగదు. ఓకేనా. సో ఎందుకు అలా జరగదు, బేసికల్లీ మీరే ఒక సినారియో తీసుకోండి. ఇప్పుడు నేను ఇంట్ అనగానే మనకి ఏదైనా మెమరీ అలొకేట్ జరుగుతుందా, లేదు. మనకి ఇంట్ డేటా టైప్ అనేది మెమరీ ఎప్పుడు అలొకేట్ చేస్తుంది, ఎప్పుడైతే ఇంట్ ఎక్స్ అని ఇలా ఎక్స్ అనే వేరియబుల్ దానికి ఇస్తామో అప్పుడు మనకి 2 bytes ఆఫ్ మెమరీ అలొకేట్ చేస్తుంది. అలానే ఇలా స్ట్రక్చర్ డిఫైన్ చేసినప్పుడు కాదు, ఎప్పుడైతే ఒక వేరియబుల్తో ఎలా అయితే ఇంట్ ఎక్స్ అనే ఒక వేరియబుల్తో మనం ఇంట్ డేటా టైప్ని వాడుతున్నామో, ఎక్స్ అనే వేరియబుల్తో ఇంట్ డేటా టైప్ని వాడుతున్నామో అప్పుడే మనకి ఇంట్ డేటా టైప్ మెమరీ అనేది అలొకేట్ చేస్తుంది ర్యామ్లో. అలానే ఈ స్టూడెంట్ అనే స్ట్రక్చర్ని డిఫైన్ చేసినప్పుడు కాదు, ఈ స్టూడెంట్ అనే స్ట్రక్చర్ని ఎప్పుడైతే ఇలా బేసికల్లీ స్ట్రక్ట్ స్టూడెంట్ ఎస్. సో స్ట్రక్ట్ అనే స్ట్రక్చర్ యొక్క కీవర్డ్, స్టూడెంట్ అనే స్ట్రక్చర్ యొక్క నేము, స్పెల్లింగ్ తప్పు, అండ్ ఎస్ అనేది ఈ వేరియబుల్. సో ఎప్పుడైతే ఇలా స్ట్రక్ట్ స్టూడెంట్ ఎస్ అని ఒక వేరియబుల్తో మనం ఈ స్ట్రక్చర్ని డిక్లేర్ చేస్తామో అప్పుడే మనకి ర్యామ్లో మెమరీ అనేది అలొకేట్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా. సో ఇక్కడ మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. ఓకే. సో ఇది ఏదైతే ఉందో ఈ ఎస్ అనేది దీన్ని మనం వేరియబుల్ అంటాం. ఓకే. దీన్ని మనం వేరియబుల్ అంటాం. సో బేసికల్లీ దీన్ని వేరియబుల్ అనే కాకుండా ఆర్ ఎల్స్ మనం ఆబ్జెక్ట్ అని కూడా అంటాం. సో ఈ స్ట్రక్ట్ స్టూడెంట్కి మనం ఎస్ అనే ఆబ్జెక్ట్ డిక్లేర్ చేసినాం అంటాం. సో ఆబ్జెక్ట్ అని అనొచ్చు, వేరియబుల్ అని అనొచ్చు. సో ప్రొఫెషనల్ టర్మ్స్లో ఆబ్జెక్ట్ అనే ఎక్కువ యూజ్ చేస్తాం. సో బెటర్ మనం ఆబ్జెక్ట్ అనే వర్డ్ అలవాటు చేసుకోవడం బెటర్. ఓకే. సో ఇప్పుడు ఈ స్ట్రక్ట్ స్టూడెంట్ ఎస్. సో ఎస్ అనేది ఈ స్టూడెంట్ అనే స్ట్రక్చర్ యొక్క ఆబ్జెక్ట్. సో ఎప్పుడైతే ఇలా ఆబ్జెక్ట్ డిక్లేర్ చేస్తామో మనం అప్పుడు మనకి ర్యామ్లో మెమరీ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే. సో అప్పుడే మనకి ర్యామ్లో మెమరీ అనేది క్రియేట్ అవుతుంది. డన్. సో ఓకే దీన్ని కొంచెం ఎన్లార్జ్ చేద్దాం. డన్. ఓకే. సో ఇప్పుడు ర్యామ్. ఓకే. సో ఎప్పుడైతే ఇలా నేను ఆబ్జెక్ట్ డిక్లేర్ చేస్తానో అప్పుడు మనకి ర్యామ్లో మెమరీ క్రియేట్ అవుతుంది. ఎంత మెమరీ, 56 bytes ఆఫ్ మెమరీ క్రియేట్ అవుతుంది. మరి ఎక్కడ క్రియేట్ అవుతుంది, బేసికల్లీ మనం ర్యామ్ని 4 సెగ్మెంట్స్గా డివైడ్ చేసినాం. ఓకే. సో బేసికల్లీ ర్యామ్ని మనం 4 సెగ్మెంట్స్గా డివైడ్ చేసాం. 1
2 3. ఓకే, సో ఇప్పుడు బేసికలీ ఫస్ట్ సెగ్మెంట్ వచ్చి కోడ్. సో ఫస్ట్ సెగ్మెంట్ వచ్చి కోడ్, సెకండ్ సెగ్మెంట్ వచ్చి డేటా, థర్డ్ సెగ్మెంట్ వచ్చి స్టాక్ అండ్ ఫోర్త్ సెగ్మెంట్ వచ్చి హీప్. సో బేసికల్లీ మనం ఎప్పుడైతే ఒక స్ట్రక్చర్ని ఆబ్జెక్ట్తో డిక్లేర్ చేస్తామో అప్పుడు మనకి ఈ స్ట్రక్చర్ ఎక్కడ డిక్లేర్ అవుతుంది అంటే మనకి స్టాక్ సెగ్మెంట్లో డిక్లేర్ అవుతుంది. ఓకే, స్టాక్ సెగ్మెంట్లో మనకి మెమరీ అనేది అలొకేట్ అవుతుంది. ఓకే, సో ఇది ఇక్కడ మనకి మెమరీ అలొకేషన్ అనేది జరగడం జరుగుతుంది. ఓకే, సో దీనికి ఒక అడ్రస్ కూడా ఉంటుంది, దీనికి ఒక అడ్రస్ కూడా వస్తుంది. అండ్ ఈ అడ్రస్ ఫర్ ఎగ్జాంపుల్ మనం 6120 అనుకుందాం, ఏదైనా అది తీసుకోవచ్చు, బట్ ఫర్ ఎగ్జాంపుల్కి మనం 6120 అనుకుందాం. ఓకే, సో దీని యొక్క అడ్రస్ 6120. అండ్ ఈ స్ట్రక్చర్ ఎప్పుడైతే మెమరీ అలొకేట్ చేస్తుందో, ఈ ఎస్ అనే ఆబ్జెక్ట్కి ఎప్పుడైతే మెమరీ అలొకేట్ చేస్తుందో, సో అప్పుడు ఇందులో మనకు ఆబ్వియస్లీ మనం అనుకున్న విధంగానే ఇందులో మనకి రోల్ నెంబరు, మనం ఏవైతే అన్నీ డిక్లేర్ చేసినామో అవన్నీ ఇందులో ఉంటాయి. ఓకే, సో అవన్నీ ఇందులో ఉంటాయి. నేను పొరపాటున ఎందుకో ఈ డయాగ్రామ్ని చిన్నగా గీసిన, మనం పెద్దగా గీసుంటే బాగుండేది. సో స్టూడెంట్ నేమ్ కావచ్చు, అవన్నీ మనకి ఇందులో ఉంటాయి. ఓకే, సో అవన్నీ ఇందులో ఉంటాయి. మనం దీన్ని పెద్దగా గీద్దాం. ఓకే, సో మనం దీన్ని పెద్దగా గీయడం కోసం ట్రై చేద్దాం. ఓకే ఓకే, సో దీన్ని మనం పెద్దగా గీయడానికి ట్రై చేద్దాం. ఓకే, సో ఇది బేసికల్లీ స్టాక్ సెగ్మెంట్లో క్రియేట్ అవుతుంది, స్టాక్ సెగ్మెంట్లో. అండ్ దీనికి ఒక అడ్రస్ కూడా వస్తుంది. అండ్ ఆ అడ్రస్ మనం అనుకున్న విధంగా 6120 కావచ్చు, ఏదైనా మనకి అది ర్యాండమ్గా ఇస్తుంది. అండ్ ఇది ఎస్తో లింక్ అయి ఉంటుంది, ఇది మనకి ఎస్తో లింక్ అయి ఉంటుంది. ఓకేనా, సో సూపర్ కదా. ఎస్ అనే ఆబ్జెక్ట్ డిక్లేర్ చేసినాం. ఆ ఎస్ అనే ఆబ్జెక్ట్ డిక్లేర్ చేయగానే ర్యామ్లో స్టాక్ సెగ్మెంట్లో మనకి మెమరీ అనేది అలొకేట్ అయిపోతుంది. ఎంత మెమరీ? 56 బైట్స్ ఆఫ్ మెమరీ. మన స్ట్రక్చర్కి సంబంధించి 56 బైట్స్ ఆఫ్ మెమరీ అలొకేట్ అయిపోతుంది. ఓకే, సో ఇప్పుడు సూపర్. ఇందులోనే మనకి రోల్ నెంబర్ అండ్ దాని తర్వాత మనం అనుకున్న స్టూడెంట్ నేమ్ అండ్ ఇందులోనే మనకి కావాల్సిన ఫీ. ఓకే, మనకు కావాల్సిన ఫీ. సో ఇవన్నీ ఇందులోనే డిక్లేర్ అవుతాయి. ఓకే, సో ఇదే స్ట్రక్చర్లో మనకి రోల్ నెంబర్, స్టూడెంట్ నేమ్, ఫీ ఇవన్నీ ఇక్కడ డిక్లేర్ అయిపోతాయి. సో ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు ఎస్ అనే ఆబ్జెక్ట్ ద్వారా మనకి మెమరీ అలొకేషన్ అయితే అయిపోయింది. సో ఎస్ అనే ఆబ్జెక్ట్ ఎప్పుడైతే చేస్తామో అప్పుడు మనకి మెమరీ అలొకేషన్ జరుగుతుంది కదా. సో అదే మనం కూడా చేద్దాం. బేసికల్లీ ఎగ్జిక్యూషన్ అనేది మెయిన్ మెథడ్ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి మనం మెయిన్ ఫంక్షన్లోనే మనం స్ట్రక్ట్ స్టూడెంట్ ఎస్, ఓకే స్పెల్లింగ్ తప్పు, స్టూడెంట్ ఎస్ అనే ఆబ్జెక్ట్ డిక్లేర్ చేద్దాం. సూపర్ కదా. అండ్ ఇప్పుడు స్ట్రక్ట్ స్టూడెంట్ ఎస్ అన్నప్పుడు ఆబ్జెక్ట్ డిక్లేర్ చేసినప్పుడు ఈ మెమరీ అయితే క్రియేట్ అవుతుంది. మరి ఇందులో ఉన్న రోల్ నెంబర్ దగ్గరికి నేను ఎలా 1 కానీ, ఓకే సో ఇప్పుడు ఇందులో ఏదైతే రోల్ నెంబర్ అని ఉందో ఈ రోల్ నెంబర్ లోపలికి నేను 1 or 2 ఇలా నేను రోల్ నెంబర్స్ ఎలా ఇవ్వాలి? సో ఇందులో డిక్లేర్ అయిన స్టూడెంట్ నేమ్కి నేను శ్రీకర్ ఇలాంటి నేమ్స్ నేను ఎలా ఇవ్వాలి అంటే అర్థమవుతుందా మీకు? సో ఇప్పుడు ఆబ్జెక్ట్ డిక్లేర్ చేసినందుకు మెమరీ అయితే క్రియేట్ అయిపోయింది. మరి ఈ 6120 అడ్రస్కి ఏదైతే మెమరీ అలొకేట్ అయిపోయిందో ఆ అలొకేషన్లో ఉన్న రోల్ నెంబర్కి, స్టూడెంట్ నేమ్కి, ఫీలోకి నేను ఎలా ఇలా ఫర్ ఎగ్జాంపుల్ 1 అని అండ్ స్టూడెంట్ నేమ్ వచ్చి శ్రీ అని అండ్ దాని తర్వాత ఫీ వచ్చి ఒక 4500 అని. సో మరి ఇవన్నీ ఎలా స్టోర్ చేయాలి నేను అంటే దానికోసం సింపుల్గా చెప్పాలి అంటే మనం డాట్ ఆపరేటర్ వాడతాం. సో బేసికల్లీ డాట్ ఆపరేటర్ని మనం రికార్డ్ సెలెక్టర్ అని కూడా అంటాం. సో రికార్డ్ సెలెక్టర్ అని కూడా అంటాం. ఓకేనా, రికార్డ్ సెలెక్టర్. ఓకే, సో ఇదన్నమాట విషయం. సో డాట్ని మనం రికార్డ్ సెలెక్టర్ అని కూడా అంటాం. సో ఈ డాట్ని వాడి మనం ఏం చేస్తాము అంటే ఇక్కడ మనం డిక్లేర్ చేసిన ఆబ్జెక్ట్ ఎస్ కదా, ఎస్ డాట్ రోల్ నెంబర్ ఈక్వల్స్ టు 1 అని అనుకోండి. ఈ ఎస్ డాట్ రోల్ నెంబర్ అంటే ఈ ఎస్ క్రియేట్ అయిన మెమరీ ఏదైతే అలొకేట్ అయిన మెమరీ ఏదైతే ఉందో ఈ 6120 అడ్రస్ మీద అందులో ఉన్న రోల్ నెంబర్కి మనకి 1 అనేది వచ్చేస్తుంది. సో ఇలా మనం ఈ స్ట్రక్చర్ లోపల ఉన్న వాటికి వాల్యూస్ అనేవి పాస్ చేస్తాం అండ్ అలానే రిట్రీవ్ కూడా చేయొచ్చు. ఓకేనా, సో మీకు అర్థమైంది అనుకుంటున్నా. మనం ఇక్కడ ప్రాక్టికల్ కోడ్లో చేద్దాం. సింపుల్గా చెప్పాలి అంటే ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ వాడదాం. ప్రింట్ఎఫ్ ఓకే ఎంటర్ స్టూడెంట్ రోల్ నెంబర్ అంట. ఓకే, ఎంటర్ స్టూడెంట్ రోల్ నెంబర్ డన్. సో ఇప్పుడు స్కాన్ఎఫ్ వాడతాం. స్కాన్ఎఫ్ %d సేమ్ అడ్రస్ ఆఫ్ ఎస్. కాకపోతే ఇక్కడ రోల్ నెంబర్ ఎందులో ఉంది? ఈ ఎస్ అనే ఆబ్జెక్ట్ లోపల ఉంది. సో ఈ రోల్ నెంబర్ అనేది ఇక్కడ బేసికలీ ఎస్ అనే ఆబ్జెక్ట్ లోపల ఉంది. ఎలా అయితే ఇక్కడ ఎస్ డాట్ రోల్ నెంబర్ అన్నామో అలానే ఇక్కడ కూడా ఎస్ డాట్ రోల్ నెంబర్ అనే మనం యాక్సెసింగ్ అనేది చేస్తాం. ఎస్ డాట్ రోల్ నెంబర్. ఓకేనా, డన్ కదా. అండ్ నెక్స్ట్ ప్రింట్ఎఫ్ ఎంటర్ స్టూడెంట్ నేమ్. ఓకే,
స్టూడెంట్ నేమ్. సో స్టూడెంట్ నేమ్ అడుగుతున్నాం కాబట్టి scanf. సో %s ఆపరేటరే వాడతాం బేసికల్ స్ట్రింగ్స్ కోసం. %s కామా s డాట్ స్టూడెంట్ నేమ్. డన్. అండ్ నెక్స్ట్ వచ్చి మనకేం కావాలి, printf ఎంటర్ స్టూడెంట్ ఫీ. ఇదే కదా మనకు కావాల్సింది. అండ్ నెక్స్ట్ మనం ఏం చేస్తాం, scanf స్టేట్మెంట్ వాడి scanf %f ఫ్లోట్ తీసుకున్నాం కదా. సో %f అడ్రస్ ఆఫ్ s డాట్ ఫీ. సో ఇలా మనం వాటిని యాక్సెస్ చేసి అందులోకి డేటా స్టోర్ చేస్తాం. అండ్ అలానే ప్రింట్ చేసేటప్పుడు కూడా printf the student data is అని నేను ఇలా ప్రింట్ చేస్తున్నా మనకి క్లారిటీ కోసం. అండ్ డన్. ఓకే, స్లాష్ అని వాడదాం. ఓకే, డన్. ఓకే, సో ఇప్పుడు సో నెక్స్ట్ నేనేం చేస్తాను అంటే ఇక్కడ printf స్పెల్లింగ్ తప్పు, సో p అనేది తీసుకుందాం. అండ్ ఇప్పుడు printf. సో ప్రింటింగ్ కూడా సేమ్. సో ప్రింటింగ్ కూడా సేమ్ %d కామా రోల్ నెంబర్. ఓకేనా. సో దీని తర్వాత మనం స్లాష్ అని వాడచ్చు %d తర్వాత. అండ్ దీని తర్వాత నేమ్ని ప్రింట్ చేయడం కోసం %s కామా సారీ ఇక్కడ రోల్ నెంబర్ కాదు s డాట్ రోల్ నెంబర్ అనాలి. ఓకేనా. సో ఇలా ప్రింటింగ్ కూడా సేమ్ s డాట్ రోల్ నెంబర్ అని ప్రింట్ చేస్తాం. యాక్సెసింగ్ అప్పుడు s డాటే, ప్రింటింగ్ అప్పుడు కూడా s డాట్ రోల్ నెంబర్ అని యాక్సెస్ చేస్తాం. అండ్ స్టూడెంట్ నేమ్ కోసం s డాట్ స్టూడెంట్ నేమ్ అని యాక్సెస్ చేస్తాం. అండ్ దాని తర్వాత printf %f కామా s డాట్ ఫీ. సో ఇలా మనం సంథింగ్ యాక్సెసింగ్ అనేది చేస్తాం. స్ట్రక్చర్ డెమో డాట్ సి. ఓకే, సో Alt F9. ఓకే, మనం ఇక్కడ మనం అనుకున్న విధంగా ప్రీవియస్ ఎపిసోడ్లో వాయిడ్, ఇంట్ ఇలాంటి రిటర్న్ టైమ్స్ గురించి మాట్లాడుకున్నాం కదా. సో వాయిడ్ అని కూడా మెన్షన్ చేద్దాం మన మెయిన్కి. ఓకేనా. ఓకే, ఇప్పుడు మన ప్రోగ్రామ్ అయితే రన్ చేద్దాం. ఓకేనా. సో మన ప్రోగ్రామ్ రన్ చేద్దాం. Ctrl F9. సో బేసికలీ ఇప్పుడు రోల్ నెంబర్ అడుగుతుంది కదా. రోల్ నెంబర్ వచ్చి నేను 1 అని ఇస్తా. రోల్ నెంబర్ 1 అని ఇస్తా. అండ్ స్టూడెంట్ నేమ్ వచ్చి శ్రీకర్ అని ఇస్తా. అండ్ స్టూడెంట్ ఫీ వచ్చి ఒక 13,000 ఇస్తా. అండ్ ప్రింట్ చేసేటప్పుడు చూద్దాం, ద స్టూడెంట్ డేటా ఈస్ శ్రీకర్. ఇక్కడ క్లారిటీ వచ్చినట్లేదు మీకు అవుట్పుట్. సో స్లాష్ అని వాడదాం ప్రతిసారి, బెటర్గా ఉంటుంది. ఓకే, సో Alt F9, Ctrl F9. సో స్టూడెంట్ రోల్ నెంబర్ శ్రీకర్ 4500 అనుకుంటే చూడండి 1 శ్రీకర్ 4500. చూడండి మన స్ట్రక్చర్లోకి స్టూడెంట్ డేటా ఎలా స్టోర్ చేసాం, ఎలా రిట్రీవ్ చేసాం అనేది చాలా బాగుంది కదా. సో చాలా కూల్గా మనం మన స్ట్రక్చర్లోకి స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ అనేది స్టోర్ చేసినాం అండ్ అలానే రిట్రీవ్ కూడా చేసినాం. సో ఇలా స్ట్రక్చర్ని వాడుకొని యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్ మనం క్రియేట్ చేయొచ్చు. ఎన్నైనా క్రియేట్ చేయొచ్చు, ఒక స్ట్రక్చర్ కాదు, మీరు ఎన్ని స్ట్రక్చర్స్ అయినా వాడచ్చు. ఓకేనా. సో ఇక్కడ ఎన్ని స్ట్రక్చర్స్ అయినా వాడడం బాగానే ఉంది, ఇలా స్ట్రక్చర్కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం బాగానే ఉంది, ఇదంతా కూల్ ఉంది. కాకపోతే ఇక్కడ మీరు గమనిస్తే నేను ఎంతమంది స్టూడెంట్స్ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసినా జస్ట్ వన్. సో అలా ఎలా అయితే మనం ఇంటీజర్స్ అప్పుడు ఇంటి డేటా టైప్ వాడి ఒక ఇంటీజర్ని స్టోర్ చేస్తామా, లేదు కదా. ఒక ఇంటీజర్ అరే క్రియేట్ చేసి ఎన్ని ఇంటీజర్స్ అయినా స్టోర్ చేస్తాం. బేసికలీ ఒక ఇంటీజర్ అరే ఇలా int x of 10 అని చెప్పి ఒక 10 సైజ్ ఇంటీజర్ అరే క్రియేట్ చేసి అందులోకి మనం 10 ఇంటీజర్ వాల్యూ స్టోర్ చేస్తాం. 1 2 3 4 5 6 7 8 9 10. సో ఇలా 10 ఇంటీజర్ వాల్యూస్ మనం స్టోర్ చేయొచ్చు. అలానే ఇప్పుడు ఇక్కడ మీరు గమనిస్తే నేను స్టూడెంట్ అనే స్ట్రక్చర్ డేటా టైప్ వాడి ఎన్ని స్టూడెంట్ డేటా స్టోర్ చేసినా ఓన్లీ 1 స్టూడెంట్. బట్ అలా కాకుండా నా రిక్వైర్మెంట్ ఏంటి అంటే ఒక 5 స్టూడెంట్స్ డేటా స్టోర్ చేయాలని అనుకుందాం. సో సింపుల్గా నేను 5 అని ఇస్తాను. ఇక్కడ 5 అని ఇక్కడ సైజ్ ఇచ్చేస్తా. అంటే మనం స్ట్రక్చర్కి మనం యూజర్ డిఫైన్ డేటా టైప్ ఏదైతే స్ట్రక్చర్ని వాడి డిఫైన్ చేసినాం స్టూడెంట్ అనే స్ట్రక్చర్ని, దాంతో మనం అరేస్ కూడా డిక్లేర్ చేయొచ్చు, దాంతో మనం అరేస్ కూడా డిఫైన్ చేయొచ్చు. సో ఎప్పుడైతే స్టూడెంట్ అనే స్ట్రక్చర్కి ఒక అరే డిక్లేర్ చేస్తామో ఇలా 5 సైజ్ ఇచ్చి, సో 5 స్టూడెంట్స్ డేటా స్టోర్ చేసుకునే కెపాసిటీ మనం దానికి ప్రొవైడ్ చేస్తున్నట్టు. సో సింపుల్గా చెప్పాలి అంటే ఇక్కడ మనం డయాగ్రామ్ కూడా వేసుకోవచ్చు కావాలంటే. ఓకే, ఇంకా కిందికి వెళ్దాం అండ్ ఇంకా కిందికి కూడా వెళ్దాం. ఓకే, సో ఇక్కడ నేను చేసింది ఏంటి, సింపుల్గా స్ట్రక్ట్ స్టూడెంట్, ఓకే స్పెల్లింగ్ తప్పు, స్టూడెంట్ ఎస్. సో ఇలా నేను ఒక అరే డిక్లేర్ చేసిన, స్టూడెంట్ ఆఫ్ 5 అని ఒక అరే డిక్లేర్ చేసిన కదా. సింపుల్, ఫస్ట్ ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది ర్యామ్లో అండ్ ఈ ఆబ్జెక్ట్కి ఒక అడ్రస్ కూడా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 5120 అనుకుందాం. అండ్ నేను అరే సైజ్ 5 అని ఇచ్చాను కదా. సింపుల్గా మనకు ఒక 5 సైజ్. ఓకే, సో ఓకే సింపుల్
డన్. సో ఇప్పుడు మనకి 5 మెమరీ బ్లాక్ సైజ్ స్ట్రక్చర్స్ అనేవి క్రియేట్ అవుతాయి. ఓకే, 1 2 3 4 డన్. సో 1 2 3 4 5. సో ఇలా 5 మెమరీ బ్లాక్ స్ట్రక్చర్స్ అనేవి క్రియేట్ అయినాయి కదా. వీటికి యూనిక్ అడ్రస్ కూడా ఉంటున్నాయి. వీటికి ఒక యూనిక్ అడ్రస్లు కూడా వస్తాయి. సో ఈ అడ్రస్ల మధ్యలో డిఫరెన్స్ మనం గమనిస్తే బేసికలీ ఇంట్ డేటా టైప్ వాడినప్పుడు 2 bytes అనుకుంటాం. మరి ఇప్పుడు స్ట్రక్చర్ డేటా టైప్ వాడుతున్నాం కదా, అదొక యూజర్ డిఫైన్ డేటా టైప్. దీని యొక్క సైజ్ ఎంత వచ్చిందో మన ప్రకారం 56 bytes వచ్చింది. సో అలానే ఇక్కడ ఈ అడ్రస్ మధ్యలో కూడా 56 bytes డిఫరెన్స్ అనేది ఉండొచ్చు. సో ఆ డిఫరెన్స్ కూడా ఉంటుంది మనకి. సో దీని ఫస్ట్ అడ్రస్ 7120 అనుకుంటే దీని తర్వాత అడ్రస్ ప్లస్ 56 అవుతుంది. అంటే సింపుల్గా చెప్పాలి అంటే 7176 అనుకుంటా. ఓకే, ప్లస్ 56 అంటే ఓకే 7176 అవుతుంది. అండ్ అలా మనకి 56 bytes డిఫరెన్స్ కూడా వస్తుంది. ఓకేనా. సో ఇలా మనకి బేసిక్ అండ్ అలానే ఎలా అయితే ఇంటిజర్ అరే అప్పుడు క్యారెక్టర్ అరే అప్పుడు బేస్ అడ్రస్ వచ్చి ఇందులో స్టోర్ అయిందో అలానే ఇప్పుడు కూడా స్టోర్ అవుతుంది. ఓకే, 7120. సో ఈ బేస్ అడ్రస్ని వాడుకొని మనకు తెలిసిన ప్రకారమే ఫర్ లూప్స్ కాన్సెప్ట్ వాడైనా సరే మనం ఇందులోకి డేటాస్ ఇవ్వచ్చు అండ్ డేటా రిట్రీవ్ కూడా చేయొచ్చు. ఓకేనా. కంప్లీట్ స్ట్రక్చర్కి మెమరీ అనేది అలొకేట్ అవుతుంది ఎప్పుడైతే ఇలా ఒక అరే డిక్లేర్ చేస్తామో. ఓకే, సో ఇందులో మనకి ప్రతి దాంట్లో రోల్ నెంబర్ ఉంటుంది, స్టూడెంట్ నేమ్ ఉంటుంది అండ్ ఫీ కూడా ఉంటుంది. ఓకే, సో ప్రతి దాంట్లో మనకి కామన్ అండ్ ఇందులో అయినా ఉంటాయి అండ్ ఇందులో అయినా సరే ఉంటాయి. ఓకేనా. సో 5 మెమరీ బ్లాక్స్లో మనకి స్టూడెంట్ స్ట్రక్చర్ అనేది పర్ఫెక్ట్గా డిక్లేర్ అవుతుంది. సో ఈ బేస్ మనం ఎలా అయితే ఆ ఇంటిజర్ అరే క్యారెక్టర్ అరే అప్పుడు ఎలా అయితే వీటిని వాడామో అలానే ఇప్పుడు కూడా మనం ఫర్ లూప్స్ కాన్సెప్ట్ వాడి ఇందులోకి డేటా స్టోర్ చేయొచ్చు, రిట్రీవ్ కూడా చేయొచ్చు. సో అది ఎలానో ఇప్పుడు చూపిస్తా. ఓకే, సో ఇక్కడ నేను మెయిన్ మోటివ్ ఏంటి నాకు చెప్పాలనుకుంటుంది అంటే మనం డిఫైన్ చేసిన యూజర్ డిఫైన్ డేటా టైప్ ఏదైతే స్ట్రక్చర్ని వాడుకొని స్టూడెంట్ ఏదైతే ఉందో దానికి మనం అరేస్ కూడా డిక్లేర్ చేయొచ్చు. ఓకే, సో సింపుల్గా ఇప్పుడు నేనేం చేస్తా అంటే ఒక వేరియబుల్ తీసుకుంటా ఇంట్ ఐ అని. ఓకే, సో ఇంట్ ఐ అని తీసుకొని ఫర్ ఐ ఈక్వల్స్ టు 0, ఐ ఈజ్ లెస్ దెన్ 5, i++. ఓకే, డన్. సో అన్నిటికీ ట్యాబ్ కొట్టేద్దాం, ట్యాబ్. ఓకే, డన్. సో ఇంతవరకు చాలు. అండ్ ఇక్కడ సింపుల్గా మనం ఎలా అయితే అరేస్ అప్పుడు ఆఫ్ ఐ ఎలా అయితే ఇలా వాడతామో సేమ్ అదే ప్రాసెస్ ఇక్కడ కూడా. ఓకే, సేమ్. సో ఇందులో ఎటువంటి చేంజ్ ఉండదు. ఓకే, ఎటువంటి చేంజ్ ఉండదు. మీరు కొంచెం లాజికల్గా ఆలోచిస్తే మీకు ఈ కాన్సెప్ట్ ఐడియా వచ్చేస్తుంది. మరి ప్రింటింగ్ అప్పుడు ఏంటి పరిస్థితి అంటే ప్రింటింగ్ అప్పుడు కూడా సేమ్ ఫర్ లూప్ వాడతాం అండ్ సేమ్ డిస్ప్లేయింగ్ కూడా. ఫర్ ఐ ఈక్వల్స్ టు 0, ఐ ఈజ్ లెస్ దెన్ 5, i++. డన్. సో ఇక్కడ అన్నిటికీ ట్యాబ్ కొట్టేద్దాం, డన్. ఓకే, సో ఇక్కడ ప్రింటింగ్ అప్పుడు కూడా సేమ్ స్టోరీ ఆఫ్ ఐ అని చెప్పి మనం వాటిని యాక్సెస్ అనేది చేస్తాం. ఓకేనా, సింపుల్ ఆఫ్ ఐ, డన్. సో ఇక్కడ క్లారిటీ వచ్చేసింది అనుకుంటున్నా మీకు. సో ఇప్పుడు మనం అవుట్పుట్ చూద్దాం. 1 శ్రీకర్ సంథింగ్ ఏదో మిస్టేక్ అయిపోయింది, మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం. 1 శ్రీకర్ నో, ఇది స్టూడెంట్ నేమ్ దాకా స్కాన్ చేస్తుంది కానీ స్టూడెంట్ ఫీ స్కాన్ చేయట్లేదు. స్కాన్ ఎఫ్ ఫ్లోటింగ్ పాయింట్ ఫార్మాట్స్ నాట్ లింక్డ్ అబ్నార్మల్ ప్రోగ్రామ్ టర్మినేషన్. బేసికల్లీ టర్బో C++ వచ్చే ఇష్యూ అయినా. ఎందుకు అంటే ఇక్కడ స్కాన్ఎఫ్ అనేది మనం లూప్లో ఎప్పుడైతే వాడుతున్నామో స్టేట్మెంట్స్ని ఇక్కడ ఒక ఇష్యూ ఫేస్ చేస్తుంది. ఏంటి అంటే సో ఇప్పుడు ఎప్పుడైతే నేను ఇలా స్టూడెంట్ నేమ్ని స్ట్రింగ్ లాగా స్కాన్ చేస్తానో అప్పుడు మనం లైన్గా ఈ స్టూడెంట్ నేమ్ని శ్రీకర్ అని టైప్ చేసి ఎంటర్ కొట్టినాం. సో ఎప్పుడైతే ఎంటర్ కొట్టినప్పుడు ఈ నెక్స్ట్ లైన్ స్లాష్ అనే కీవర్డ్ ఏదైతే ఉందో మనకి బేసికలీ నెక్స్ట్ లైన్ కోసం స్లాష్ అని వాడతాం, అవునా కదా. బేసికలీ నెక్స్ట్ లైన్ కోసం స్లాష్ అని వాడతాం కదా. ఈ కీ అనేది అక్కడ వదిలేస్తుంది అది. సో ఆ కీని ఈ %f యాడ్ చేస్తుంది దాన్ని. అంటే ఇక్కడ ఎప్పుడైతే ఎంటర్ కొడతానో నా బఫర్లో సంథింగ్ ఆ స్లాష్ అండ్ క్యారెక్టర్ అనేది వదిలిపెట్టి సంథింగ్ ఆ మిస్కాన్ఫిగరేషన్ వల్ల ఈ స్కాన్ఎఫ్ అనేది ఆ స్లాష్ అండ్ క్యారెక్టర్ ఏదైతే ఇక్కడ వదిలేస్తుందో ఆ క్యారెక్టర్ని తీసుకొని అదే ఒక వాల్యూ అనుకొని దాన్ని ఏం చేయాలో తెలియక అదే ఆ వాల్యూ అని యాక్సెప్ట్ చేసి ఇలా మనకి అబ్నార్మల్ ఫ్లోటింగ్ పాయింట్ ఫార్మాట్స్ నాట్ లింక్డ్ అంటుంది. అంటే మన స్లాష్ అనేది ఆ ఫ్లోటింగ్ పాయింట్ ఫార్మాట్లో లేదు కాబట్టి ఆబ్వియస్లీ ఫ్లోటింగ్ పాయింట్ ఫార్మాట్స్ నాట్ లింక్డ్ అబ్నార్మల్ ప్రోగ్రామ్ టర్మినేషన్ అనేది ఇస్తుంది. సో మీకు అర్థమైంది అనుకుంటున్నా. సో ఇది ఇష్యూ. మరి దీనికి సొల్యూషన్ ఏమైనా ఉందా అంటే నో.
సో ఇది ఇప్పుడు వర్క్ అవ్వాలి అంటే సంథింగ్ ఇక్కడ ఒక స్పేస్ ఇచ్చి చూద్దాం. 1 శ్రీకర్. ఓకే, నో, ఇది ఒక సింగిల్ టైం లూప్ రిపీట్ చేసింది. సో ఇది ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఇది. దీనికి సొల్యూషన్ ఏంటో నాకు కూడా రైట్ నో తెలియదు. మీరు ఎవరైనా ఒకవేళ ఆల్రెడీ వచ్చిన వాళ్ళు చూసి మీకు ఒకవేళ సొల్యూషన్ తెలుసు అనుకుంటే, లేదు మీకు ఎక్కడైనా సరే సొల్యూషన్ దొరికింటే ఖచ్చితంగా మన వీడియోకి వచ్చి కామెంట్ చేయండి. బట్ యాజ్ ఆఫ్ నౌ దీని సొల్యూషన్ నాకు కూడా ఐడియా లేదు. సింపుల్గా ఇది ఫ్లోట్కి పని చేయకపోవచ్చు, కానీ ఒకవేళ నేను ఈ ఫీడ్ని ఇంట్ టైప్ చేశాను అనుకోండి, ఇది పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది ఆబ్వియస్లీ. సో ఈ ఫీడ్ని నేను ఇంట్ డేటా టైప్ లాగా తీసుకున్నా అనుకోండి, ఇది ఆబ్వియస్లీ పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. జస్ట్ ఫ్లోట్కి మాత్రమే ఇందులో నేను ఈ ఇష్యూ ఫేస్ చేస్తాను ప్రతిసారి. బట్ ఫర్ ఇంటీజర్ ఇట్ వర్క్స్ పర్ఫెక్ట్లీ. సో ఇప్పుడు మన కోడ్ అనేది వర్క్ అయిపోవాలి యాక్చువల్లీ. సో 1 శ్రీకర్ 333 ఎంటర్. చూసారు కదా మన కోడ్ వర్క్ అవుతుంది. సో బేసికల్లీ ఆ ఫ్లోట్కి సంథింగ్ ఆ ఇష్యూ అనేది ఉంది. ఈ టర్బో C++, బేసికల్లీ టర్బో C++ అనేది ఒక 16-bit కంప్యూటర్ ఆ టైంది, అంటే ఓల్డ్ అయిపోయింది చాలా. సో ఇంకా అది అప్గ్రేడ్ అవ్వలేదు. సో ఈ %f అంత కంపాటబుల్ కాదు, ఇది ఈ %f డేటా టైప్తో అంత కంపాటబుల్ కాదు. సో అందుకే మనం ఈ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నాం. ఓకేనా. సో స్టూడెంట్ నేమ్ విక్రమ్ అండ్ ఫీజ్ వచ్చి సంథింగ్ 3, విజు అండ్ ఫీ వచ్చి 400 అండ్ చందు అండ్ ఫీ వచ్చి సంథింగ్ అండ్ 5 నితిన్ అండ్ ఫీ వచ్చి సంథింగ్. ఓకే, సో ఆల్ట్ F5 చూడండి. ఓకే, ఇక్కడ మీరు గమనిస్తే అన్నీ బాగానే వచ్చింది, కానీ 1 శ్రీకర్ 2. ఓకే, ఇక్కడ ఐ థింక్ సారీ, ఇక్కడ సంథింగ్ నేను స్లాష్ అని పెట్టుంటే మీకు ఐడియా వచ్చేది పర్ఫెక్ట్గా. ఓకే, స్లాష్ అని డన్. ఓకే, సో ఇప్పుడు చూద్దాం. 1 శ్రీకర్ 2 విక్రమ్ and 3 విజు and 4 చందు and 5 నితిన్ అండ్ చూడండి. సో 1 2 3 4 5 పర్ఫెక్ట్గా ప్రింట్ అయినాయి. సో నితిన్ వరకు చూసారు కదా. సో ఇలా మనం మన యూజర్ డిఫైన్ డేటా టైప్కి కూడా స్ట్రక్చర్స్కి యూజర్ స్ట్రక్చర్స్కి మనం అరే క్రియేట్ చేయొచ్చు. అండ్ ఇందాక మనకు వచ్చిన ఇష్యూ ఏదైతే ఉందో ఈ ఫ్లోట్ విషయంలో అబ్నార్మల్ ప్రోగ్రామ్ టర్మినేషన్ అనేది, దానికి ఏదైనా సొల్యూషన్ ఉంటుందేమో, కానీ నేను ఎప్పుడు ట్రై చేయలేదు కూడా అంతగా. సో మీరు ఒకసారి ట్రై చేస్తే ట్రై చేయండి. బట్ మీరు ఒకవేళ నేను ఈ ఫీని ఫ్లోట్ టైపే ఉంచుతాను, సో ఐ విల్ నాట్ చేంజ్ అనుకుంటే మీరు, అంటే ఇక్కడ నేను %f ఫార్మాట్ టైప్ అండ్ ఫ్లోట్లోనే ఉంచుతాను. ఎందుకంటే బేసికలీ అమౌంట్ అనేది ఎప్పుడైనా సరే డెసిమల్ వాల్యూస్లోనే ఉంటుంది. సంథింగ్ పైసా వచ్చే కూడా ఛాన్స్ ఉంటుంది, అంటే లైక్ 12,500.50 పైసా. సో అలా వచ్చే ఛాన్స్ ఉంటుంది కదా. బేసికలీ మీరు అలాంటప్పుడు ఈ ఫ్లోట్ టైపే వాడాల్సి వస్తుంది. బట్ ఈ ఫ్లోట్ టైప్ వాడినప్పుడు 1 శ్రీకర్ అండ్ ఇక్కడ మనకి ఇది వర్క్ అవ్వట్లేదు. ఓకే, సో దీనికి ఏదైనా సొల్యూషన్ వెతుకుతా అన్నా ఓకే. సో అండ్ ఇది నా వర్షన్లో ఇలా ప్రాబ్లం వస్తుంది, మీ టర్బో C++ వర్షన్లో ప్రాబ్లం రాకపోవచ్చు కూడా. ఒకవేళ మీరు కొంచెం అప్గ్రేడెడ్ వర్షన్ ఇన్స్టాల్ చేసి లేటెస్ట్ వర్షన్ సెటప్ చేస్తుంటే మీకు ఆ ప్రాబ్లం రాకపోయి ఉండొచ్చు. ఒకవేళ మీకు కూడా ప్రాబ్లం వస్తే మీరు ఏదైనా అప్గ్రేడెడ్ వర్షన్కి ఏదైనా స్విచ్ అవ్వడానికి ట్రై చేయండి. అంటే దీని తర్వాత ఇంకేదైనా వర్షన్ ఉందా అండ్ ఇంకేదైనా బెటర్ ఆప్షన్ ఉందా అని. లేదు ఇదంతా కాదు, మనం దీనికి షార్ట్గా గన్ షాట్ సొల్యూషన్ ఏదైనా సెర్చ్ చేద్దాం అనుకుంటే మనకి ఇక్కడ నేను దేవ్ C++ ఓపెన్ చేస్తాను. ఓకే, సో ఆల్రెడీ నేను ఇందులో రాసినట్టున్న కోడ్. ఓకే, సో ఇది దేవ్ C++. ఓకే, సో బేసికల్లీ ఇది దేవ్ C++. ఓకేనా. సో ఈ దేవ్ C++ని కూడా మీరు సింపుల్గా గూగుల్లో నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. దేవ్ C++ అండ్ డన్. సో దేవ్ C++ని ఇలా ఈ లింక్లోకి వెళ్ళి మీరు ఈజీగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఓకేనా. సో డౌన్లోడ్ క్లిక్ చేస్తే డౌన్లోడ్ స్టార్ట్ అయిపోతుంది అండ్ మీరు దాన్ని ఈజీగా సెటప్ కూడా చేయొచ్చు. ఓకే, సో ఇలా దేవ్ C++ ఎప్పుడైతే మీరు సెటప్ చేసుకుంటారో అప్పుడు ఇందులో నేను సేమ్ కోడ్ మీరు చూడండి. ఇక్కడ ఈ ప్యాకేజ్ అనేది ఇంపార్టెంట్. సో ఈ ఇంక్లూడ్స్ stdio.h ఇది మర్చిపోకండి. సో ఇది లేకపోతే ఏంటి అంటే ఇక్కడ ఇది ప్యాకేజెస్ని తీసుకోదు. ఇప్పుడు నేను కంపైల్ చేస్తే మనకి ఇక్కడ ఎర్రర్ వస్తుంది. వార్నింగ్ ఇంకంపాటబుల్ ఇంప్లిసిట్ డిక్లరేషన్ ఆఫ్ బిల్ట్ ఇన్ ఫంక్షన్ స్కాన్ఫ్. సో ఇది వార్నింగ్స్ ఇస్తుంది 2. అండ్ సో ఇలా మనకి ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. సో ఈ వార్నింగ్స్ కూడా అవాయిడ్ చేయడానికి కోసం మనం ఇలా ఇక్కడ ఈ స్టూడియో ఇంక్లూడ్ stdio.h స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ లైబ్రరీ వాడుకుంటే సరిపోతుంది. ఓకేనా. సో ఈ లైబ్రరీ వాడి నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నా అండ్ రన్ డన్. సో ఓకే, ఫస్ట్ కంపైల్ చేయాలి మనం దీన్ని. ఫస్ట్ కంపైల్ అండ్ అప్పుడు రన్ చేయాలి మనం.
ఓకేనా. సో జీరో ఎర్రర్స్, జీరో వార్నింగ్స్, జీరో, ఏమీ ఎర్రర్స్ లేవు. అండ్ ఇప్పుడు నేను రన్ చేస్తా చూడండి. ఓకే రన్ 1 శ్రీకర్, ఓకే 2 విక్రమ్, అండ్ 3 విజు, అండ్ 4 చందు, అండ్ 5 నితిన్. ఓకే. సో ఇప్పుడు మీరు చూడండి 1 2 3 4 5 పర్ఫెక్ట్గా వచ్చేసినాయి ఈ లైన్లో మీరు గమనిస్తే. సో ఈ దేవ్ C++లో నో ప్రాబ్లం, ఇది కొంచెం అప్గ్రేడ్ అయింది అండ్ ఇది కొత్తది. సో నో ఇష్యూ ఇందులో సేమ్ కోడ్. సో ఫ్లోటే వాడాను, %f ఫార్మాట్ టైప్తోనే స్కాన్ చేసిన, %f ఫార్మాట్ టైప్తోనే ప్రింట్ కూడా చేసిన, నో చేంజ్ ఎట్ ఆల్, బట్ దిస్ వర్క్స్. సో ఇది పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. మీరు కావాలంటే దేవ్ C++లో కూడా మీరు ట్రయల్స్ అనేవి చేయొచ్చు. లేదు అనుకుంటే మీరు ఆన్లైన్ కంపైలర్ కూడా వెళ్ళొచ్చు. ఓకేనా. సో సి లాంగ్వేజ్ ఆన్లైన్ కంపైలర్. సో ఇలా సెర్చ్ చేసినా మీకు ఆన్లైన్లో చాలా కంపైలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఇందులో అయినా సరే ఆ కోడ్ పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది, నో ఇష్యూ. మీరు ఆ టర్బో C++లోనే తనుకులాడాలని ఏం లేదు. సో వీ కెన్ స్విచ్. ఓకేనా. సో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపించుంటే ఈ స్ట్రక్చర్స్ని ఎక్స్ప్లెయిన్ చేయాలని ఈ వీడియో తీసిన. సో ఇంతవరకు ఈ వీడియో చూసింటే మన వీడియోకి లైక్, అండ్ కొత్తగా వచ్చి స్ట్రక్చర్స్ గురించి తెలుసుకుంటుంటే మన ఛానల్కు సబ్స్క్రైబ్ కొట్టేయండి. సో బాయ్.